ఫోర్ సైడ్స్ టీవీ. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది అందాల భామ సమంత. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసపెట్టి టాప్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. సక్సెస్ రేస్ లో ఎప్పుడు ముందు వరుసలో ఉండేది. కొన్నాళ్ల పాటు రేసు గుర్రంలా పరిగెత్తింది. కానీ ఇప్పుడు మాత్రం శామ్ జీవితంలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జీవితం ఎన్నో పాఠాలు నేర్పించిందని పెద్ద ఫిలాసఫీ చెబుతోంది. సినిమాల్లో మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. చాలా కాలం పాటు మయోసైటిస్ అనే వ్యాధితో పోరాటం చేసిన సమంత ఆ టైంలో సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉండేది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కానీ ఇప్పుడు టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ లో లేనని చెప్పింది. కాకపోతే చాలా హ్యాపీగా ఉన్నానని పేర్కొంది. పెళ్లి, విడాకులు, మయోసైటిస్ తో వచ్చిన మార్పుల వల్ల జీవితంలో అనేక విషయాలు నేర్చుకున్నానని, నిజంగా లైఫ్ లో వేటికి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వాలో బాగా తెలిసి వచ్చిందని తన జీవితానుభవాలను చెప్పుకొచ్చారు సమంత. ఒకప్పుడు సక్సెస్ అంటే అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం అని నమ్మేదాన్ని పేర్కొన్నారు సమంత. తాను ఏడాదిలో 5 సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. ప్రేక్షకుల ప్రశంసలు, కామెంట్స్ చూసి ఫుల్ ఖుషీగా ఫీల్ అయ్యేదాన్నని చెప్పింది. అయితే తాను విజయమని అనుకున్నానని, ఎప్పుడూ అలాగే అనుకునేదానని తన మనసులో మాటను బయటపెట్టింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని అనుకునేదానని, కానీ ఇప్పుడు తన ఆలోచనలో చాలా మార్పు వచ్చిందని వెల్లడించింది సమంత. తను లీడ్ రోల్లో నటించిన సినిమాలు వచ్చి 2 ఏళ్లు అయిందని చెప్పుకొచ్చింది. తన దగ్గర 1000 కోట్ల సినిమాలు లేవని, కానీ ఉన్నంతలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నానని సమంత స్పష్టం చేసింది. తన గ్లామర్తో పాటు సినిమాల వల్లనే తనను అంతా ఫాలో అవుతున్నారని తెలుసని చెప్పిన సమంత, వారి కోసమే తాను హెల్త్ పాడ్కాస్ట్లు నిర్వహిస్తున్నానని పేర్కొంది. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా ఎక్కడో వెతికే అవసరం ఉండకూడదని, అందుకే హెల్త్ పాడ్కాస్ట్లు ఏడాది నుంచి చేస్తున్నానని తెలిపారు శామ్. ఫైనల్ గా హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్పుకొచ్చింది సమంత.